హాయ్ అండి. నేను మీ మీనాక్షి. ఈరోజు మనము ఎర్రకారం ఎలా చేయాలో చూద్దాము. ఇది ఇడ్లీకి, దోసకి ఎంతో టేస్ట్‌గా ఉంటదండి. మామూలు ఎప్పుడు వైట్ చట్నీ కాకుండా దీన్ని అప్పుడప్పుడు మనం మారుస్తూ ఉంటే బావుంటుంది. అండ్ అప్ టు మాకు 1 వీక్ వరకు నిలువ ఉంటుంది ఎర్రకారము. కాబట్టి మనం ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ టమోటాలు. నేను 3 టమోటాలు తీసుకున్నాను. ఒక ఆనియను. 3 టమోటాలంటే చిన్న చిన్నవి అయితే 3 టమోటాలు. ఇది చాలా సూపర్ సైజు టమోటాలు కాబట్టి జంబో సైజు. సో 1½ టమోటా అనమాట. సో మీరైతే కొలత ప్రకారం అనుకుంటే ఒక ఆనియను, 3 టమోటాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఒక 3 తీసుకున్నాను. అండ్ కారము, కారం వచ్చేసి టమోటోకి 1 స్పూన్ లెక్కన అనమాట. కొంచెం పెద్ద స్పూన్‌తో అయితే. లేదు నేను 2 స్పూన్లు లెక్కన వేసుకున్నాను నాకు కొంచెం బాగుండాలనుకున్నప్పుడు దానికి మనం ఒక 2, 3 స్పూన్ల చింతపండు గుజ్జు కూడా వేసుకోవాల్సి వస్తుంది. నేను పాప్రికా చూపించాను కదా, పాప్రికా కూడా యూజ్ చేశాను 1 స్పూను జస్ట్ కలర్ కోసము. అది అసలు ఏమి మనకు కారం ఏమి రాదు పాప్రికా యూజ్ చేయడం వల్ల. సో ఫైనల్గా అన్నీ కలిపి ఒక బ్లెండర్కి వేసేసుకొని వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. పేస్ట్ లాగా చేసుకొని ఒక గిన్నెలో పోపు వేసుకొని, అంటే ముందుగా ఆయిల్ వేసేసి దాన్ని వేయడమనిచ్చి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసుకొని దాంట్లో ఈ మనం మెత్తగా చేసిన పేస్ట్ని వేసి బాగా కలబెట్టాలి. అది ఎలా అంటే బాగా తుకతుక ఉడికి ఆ పచ్చి వాసన పోయి ఆయిల్ కొంచెం ఊజ్ అవుట్ అయ్యేట్టు మనం ఉడకబెడితే అప్పుడు మనకి అప్ టు కరెక్ట్ లెవెల్ వచ్చినట్టు ఉడికినట్టు మనకి. ఇప్పుడు దాన్ని మనము ఒక బౌల్లో తీసుకొని మంచిగా దోసతోని ఇడ్లీతోని సర్వ్ చేసుకోవచ్చు. ఇది మనకి బియ్యంతో చేసే ఇడ్లీ ఉంటుంది కదండి, ఇడ్లీ బియ్యంతో వాటికైతే సూపర్ టేస్ట్ వస్తుంది. లేదా దోసకి ఎక్కువ యూజ్ చేస్తాం మేము. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.